నమస్తే నా ఎలా ఉన్నారు అందరు బాగున్నారు కూడా వెల్కమ్ టు అవసరంలో ఒకసారి చాలా రోజులు ఈ వీడియో కంటెంట్ వస్తలే మనకి కాకపోతే అర్నింగ్ ప్రాబ్లం కాకపోతే మొన్నైతే 2 days శ్రీశైలం మీద ఉండే అక్కడ కొద్దిగా ఫ్రెండ్స్తో పాటు పోయి దర్శనం చేసుకొని వచ్చినాం మన తర్వాత నిన్న కూడా దగ్గర చెప్తున్నా నిన్న వీడియో చేద్దాం అనుకుంటే ఆ వీడియో హీట్కి అసలు పని చేయట్లేదా ఇక్కడ ఇంటికి వద్దాం చేద్దామంటే అసలు అయితే లేదు నిన్న కూడా దగ్గర ఒక 1500 కొట్టినా మళ్ళీ ఈరోజు కూడా చెప్తున్నా కదా మార్నింగ్ వెళ్ళినా మార్నింగ్ 8 o'clock అట్లా వెళ్ళినా బుకింగ్ ఎప్పుడు వచ్చింది సార్ నియర్ బై 9:30కి వచ్చింది నాకు నియర్ బై 9:30కో ఏమో సంథింగ్ వచ్చింది మీకు చూపిస్తాను వీలైతే 1 hour అయితే టైం పెట్టింది నాకు అది కూడా ఎక్కడి నుంచి దొరికింది అత్తాపూర్ దగ్గర నుంచి అత్తాపూర్ నియర్ బై అత్తాపూర్ అక్కడ 1 hour వెయిట్ చేసిన తర్వాత సారీ ఆరాంఘర్ దగ్గర పెద్ద కాంప్లెక్స్ ఉన్నాయి అక్కడ దొరికింది బుకింగ్ లేవనా అసలు చెప్తున్నా కదా మా దగ్గర నుంచి తొందరగా వెళ్ళినా వేస్టే లేట్ వెళ్తే వేస్ట్ అసలు మా ఏరియాలో ఉండడమే వేస్ట్ దాని తప్ప ఒక 10-20 kilometers కావని పోవాలి తప్ప ఇంకా వేరే ఆప్షన్ అయితే లేదు చెప్తున్నా ఫస్ట్ బుకింగ్ మనకు వచ్చింది ఎక్కడికి లక్రీ కప్పులో ఇక్కడ వచ్చిందనా కొట్టిన 2-3 trips కొట్టగానే మళ్ళీ ఎయిర్పోర్ట్ బుకింగ్ వచ్చింది ఎయిర్పోర్ట్ బుకింగ్ నా గచ్చిబౌలి దగ్గర ఉండేనా గచ్చిబౌలి అంటే హైటెక్ సిటీ దగ్గర మేబీ అక్కడ పోయినా బుకింగ్ రాలేదు మెల్ల మణికొండ ఇక్కడ కింద మన బ్రిడ్జ్ ఉంది కదా అక్కడ వస్తుంటే మనకు పంచవటి నుంచి బుకింగ్ దొరికింది ఎయిర్పోర్ట్కి అనుకుంటా ఎయిర్పోర్ట్ బుకింగ్ తీసుకొని డ్రాప్ చేసిన 500 ఎంత వచ్చింది చెప్తున్నా కదా దినమంతా వేస్ట్ అయినా బుకింగ్ లేవు అసలు ఇంకా మన హ్యాబిట్స్లో కూడా అక్కడ మన గచ్చిబౌలి దగ్గర కూడా నిలబడ్డా అక్కడ బుకింగ్స్ లేవు మన దగ్గర మణికొండ పంచవటి ఉంది కదా అక్కడ నియర్ బై అక్కడ ఉంటే బుకింగ్ వచ్చింది అసలు ఇలా అర్నింగ్ అయితే అసలు ఏం అర్థం కాలేదు చేయలేకపోయినా కూడా సరిగ్గా అర్నింగ్ కూడా సరిగ్గా అయ్యలేదు పెట్రోల్ దాని గురించి ఆలోచిస్తుంటే ఆ ఏసీ గురించి ఆలోచిస్తుంటే అసలు పొద్దున్న పూట ఎర్లీ మార్నింగ్ నుంచి కటప్ చేసి 11 గంటలకు 12 గంటలకు రావడం బెటర్ మధ్యాహ్నం మాత్రం నడపడం మన చాలా కష్టమైపోయింది చాలా అంటే చాలా కష్టం ఇప్పుడు ఇక్కడ పెట్టి కూర్చుందాం అనుకుంటే ఇక్కడ బండి అసలు ఇక్కడ ఆగితే చాలు ఆ సెక్యూరిటీ గార్డ్ వచ్చి ముంగడిపో అంటున్నాడు అసలు ఎండ నీడుందిరా అయినా అని 5 నిమిషాలు ఇట్లా ఆగుదాం అనుకుంటున్నాం ఆ ముంగడు వచ్చి సీట్లు కొట్టి అన్న ముంగడిపో అంటాడు అట్లా ఉంది మనకి ఇవన్నీ ఆగడానికి కూడా ఛాన్స్ లేదు ఇక్కడ ఇది ఉంటే ఎక్కడ ఆగాలి మన మణికొండ అక్కడ సైడ్ జూబ్లీస్ బంజారాస్ ఆ ఏరియాలో గల్లీ లోపల పోయి అక్కడ ఆగాలి తప్ప ఇంకెక్కడ ఆప్షన్ లేదన్నా మామూలుగా మెట్రో అక్కడ ఆగుదామంటే అయితే అక్కడ అసలు ఇంటలేరు అసలు ఒక 2 నిమిషాలు ఇట్లా ఆగిందో లేదో బండి అన్న ముంగడు తీసుకో అంటున్నారు ఇలా సంపాదన మొత్తం అంత లేదన్నా కాకపోతే ర్యాపిడ్లో ఒక బుకింగ్ కొన్నా మళ్ళీ సాయంత్రం వెళ్ళా 8 గంటలకి మధ్యాహ్నం ఎయిర్పోర్ట్ నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ సాయంత్రం ఒకటి వెళ్ళా అన్ని బుకింగ్స్ నాకైతే మ్యాక్సిమం టు మ్యాక్సిమం నవాబ్ సాబ్కుంటూ ఉన్నాను అక్కడ అది ఏమైందంటే ప్రాబ్లం ఏంటంటే అక్కడ ఒక బ్రిడ్జ్ అవుతుంది ఆ బ్రిడ్జ్కి కనెక్టివిటీ లేదు అక్కడ పోవాలంటే మళ్ళీ మొత్తం శివరాంపల్లి ఏముంది అది నుంచి అక్కడ రౌండ్ టర్న్ తీసుకొని అక్కడ పోవాలి పోలీస్ అకాడమీ నుంచి అది లేదు చూపిస్తేమో ఒకరైతే 1 kilometer 2 kilometers 4-5 kilometers పోవాలి అవన్నీ బుకింగ్ ఆలోచించి అట్లనే పొడిన ఏదో ఒకటి పికప్ చేద్దామని చెప్పి ఒక బుకింగ్ పికప్ చేసుకున్నాం 5 kilometers 6 kilometers ఉంటాయి పికప్ చేసుకున్నాం అది పికప్ కూడా ఎక్కడ ఆ స్టేషన్ ఇటు వైపు నుంచి అటు రోడ్ క్రాస్ ఉంది కదా అక్కడ నుంచి పికప్ చేసుకోవాలి పోవాల్సిందే ఆ రోడ్ వైపు అది లేదు కదా ఇట్లా 6 kilometers 7 kilometers తిరిగి డ్రాప్ చేసి అట్లా ఉంటుంది పరిస్థితి చెప్తున్నా అన్ని ఓల్డ్ సిటీ బుకింగ్ వచ్చినాయి మ్యాక్సిమం టు మ్యాక్సిమం నాకు ఓల్డ్ సిటీ బుకింగ్లు వచ్చినాయి మళ్ళీ అక్కడ నుంచి ఒక అత్తాపూర్ బుకింగ్ దొరికింది అక్కడ నుంచి ఇక బుకింగ్స్ వస్తే చెప్పాను ఇక వచ్చినాయి ఇక్కడ ఊబర్లో వచ్చినాయి మళ్ళీ గచ్చిబౌలి అంటాం గచ్చిబౌలి ఒకటి వచ్చింది 2-3 బుకింగ్లు వచ్చినాయి గచ్చిబౌలి కానీ రేటు మనకు వర్తబుల్ కాకపోతుంది అంటే వర్తబుల్ అంటే ₹12 అట్లా చూపించండి ఊబర్లో తీసుకోలేదు పోనీ రాయన ఇక ఎందుకు అనవసరంగా మళ్ళీ అక్కడ పోవాలి ట్రాఫిక్లో రావాలి ఆల్రెడీ మెహందీపట్నంలో జామ్ ఉంది మొత్తం జామ్ ఉంది ఇక ఎందుకులే అనవసరంగా పోయి మళ్ళీ ట్రాఫిక్లో ఇరుకోవడం అని డైరెక్ట్ దిగి వేసి వచ్చేసినాం దగ్గర ఇలా 1200 ప్లస్ 300 1500 కొట్టినా కాకపోతే పెట్రోల్ సగం నాకు అనుకో కాకపోతే ఇలా అర్నింగ్ చేసేది ఏమో ప్లానింగ్ లేదు ఏం పాడలేదు ఏం లేదు ఎండని చూస్తే మాత్రం చంపుతుంది ఆ ఎండకి వెళ్ళాలని అయినా అని చెప్పి సరేనా మీకైతే టోటల్ స్క్రీన్ షాట్ పెడతా మీరు మాత్రం చెప్తున్నాను జాగ్రత్త నడిపియండి ఇక ర్యాపిడో ఉంటారా ర్యాపిడో మొత్తం ఆన్ చేసి పెడితే గంటకు ఒక బుకింగ్ వస్తుంది అసలు ప్రాబ్లం ఏమవుతుందంటే లేవటేస్తున్నారు యాక్సెప్ట్ చేయకముందే మనం ఇట్లా చేద్దాం అనుకున్నప్పుడు అప్పుడప్పుడు యాక్సెప్ట్ చేస్తున్నారు ఊబర్ అంతే ఓలా ర్యాపిడో అంతే ఓలా ఎవరు ఎక్కువ ఆన్ చేస్తలేదు కాబట్టి ఓలా
కొద్దిగా మిగులుతుంది, లేకపోతే అది కూడా మిగలకపోతుంది. అసలు బుకింగ్స్ లేవు అసలు. మా ఏరియాలో అయితే లేవనా. ఆరంగట్టు అత్తాపూర్లో అయితే బుకింగ్స్ లేవు. నేను చూసిన ఆటో వాళ్ళు అయితే మొత్తం నిలబడ్డారు, కార్లు అటువైపునే ఆటోలు ఇటువైపునే. అసలు అత్తాపూర్ దగ్గర బుకింగ్సే లేవు అసలు. ఈవినింగ్ టైం ఏ టైంలో 6 గంటల టైంలో అయితే మాత్రం బుకింగ్ లేవు అసలు, ఉండవు కూడా. మేబీ ఉంటే కనుక ఏ లాస్ వచ్చినా ప్రాఫిట్ వచ్చినా లేవట్టుకొని సిటీ లోపల పోవడం తప్ప ఇంకేం లేదు అక్కడ. ఓకేనా. ప్లీజ్ ఇక్కడ మాత్రం ఆగకండి. ఆరంగడ్ దగ్గర మాత్రం మీరు ఆగకండి. పొద్దున పూట అయినా కానీ సాయంత్రం పూట కానీ వేస్ట్ ఇక్కడ నిలబడి అదేదో వేరే ఏరియాలో వెళ్ళిపోండి తప్ప టైం వేస్ట్ ಮಾಡడం చేయకండి. ఓకేనా. ప్లీజ్ నా వీడియో వస్తే ఇంకా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సపోర్ట్ చేస్తూ ఇట్లానే చేయండి.